తన సేవా కార్యక్రమాలతో పేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు అమర్సేనారెడ్డి హెచ్చరించారు. మాజీ జెడ్పీటీసీ పంజా విజయకుమార్ చేసిన వ్యాఖ్యలు తగవన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న మైనంపల్లి రోహిత్పై అనవసరంగా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు. పేట మాజీ జెడ్పీటీసీ అయినటువంటి పంజా విజయకుమార్ గారు మా శాసనసభ్యులైనటువంటి రోహిత్ రావు గారి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎంఎస్ఎస్ఓ ద్వారా చేస్తున్న కార్యక్రమాలను తను విస్మరించి ఆయన ఎంబడ ఉండి పనిచేసి అన్ని రకాల పనులు తీసుకున్నటువంటి వ్యక్తి ఈరోజు ఎంఎస్ఎస్ఓ ద్వారా చేస్తానని మోసం చేసిండు అని చెప్పి ఈరోజు విమర్శిస్తూ ఉన్నాడు. నిజంగా నీకు నిజమైన రాజకీయ నాయకుని అయితే ఒక్కసారి తిరిగి ఆలోచన చేసుకో. మిస్టర్ విజయ్, మేము ఈ నిజాంపేట మండలం నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కటే ఒక విషయం, నీవు ఏసీ బస్టాండ్ అని చెప్పి ఏదైతే చెప్పినావో ఆ రోజు గెలవకముందే మన శాసనసభ్యులు రోహిత్ రావు గారు గెలవకముందే ఆ రోజు నిర్మిస్తా అని చెప్తే దాన్ని ఆయన వెంబడ ఉండి అడ్డుకొని ఆ రోజు నిర్మాణం చేయకుండా ఆపిన వ్యక్తివి నువ్వు. ఈరోజు ఎంఎస్ఎస్ఓలు ఏం చేసిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. మిస్టర్ విజయ్, ఒక్కటే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నువ్వు మాట్లాడే ముందు నిజాంపేట మండల్లో నువ్వు ఎంఎస్ఎస్ఓ సభ్యులు అనుకుంటే తిరగలేవు, తిరగబడవు. ఒక్కటే విషయం, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు 16 నూతన గ్రామ పంచాయతీలు కలుపుకొని 16 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 36 బోల్ వేసి ఎన్నో గుళ్ళకు అన్నదానాలు చేయించి ఎంతోమంది నిరుపేదలకు, తల్లిదండ్రులు లేనటువంటి నిరుపేదలకు లక్షల రూపాయలు డిపాజిట్ చేసినటువంటి ఈ ఎంఎస్ఎస్ఓ సంస్థ ద్వారా ఇన్ని కార్యక్రమాలు చేస్తే నీకు కళ్ళు లేవా, కనబడతలేవా, చెవులు లేవా, వినబడతలేవా, నీ పత్రికలు చదవవా? నువ్వు చదువుకున్న వ్యక్తివే అయితే ఒక్కసారి నువ్వు మననం చేసుకో. మననం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. అనవసరమైన మాటలు మాట్లాడితే మిస్టర్ విజయ్, నేను ఈరోజు చెప్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యము ఏదైనా ఉంటే మా నిజాంపేట మండల ఎంఎస్ఎస్ఓ అధ్యక్షుడైనటువంటి వెంకటేష్ గౌడ్ గారిని నేను రామ్దాస్ చౌరస్తా మెదక్ వద్దకు పంపుతాను. నీకు ధైర్యం ఉంటే డేటు టైం చెప్పు. ఎంఎస్ఎస్ఓ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మెదక్ జిల్లాలో, మెదక్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఏం కార్యక్రమాలు చేసిండో చర్చిస్తాడు. నీవు ఏదైతే ఉందో, నీవు జెడ్పీటీసీ కాకముందు దత్తత తీసుకున్నటువంటి స్కూళ్ళను జెడ్పీటీసీ కాగానే విస్మరించి వాటిని వదిలేసి ఈరోజు బయట తిరుగుతూ ఉన్నావు. అసలు నువ్వు మాట్లాడే మా శాసనసభ్యుని గురించి మాట్లాడే అర్హత నీకుందా? మా శాసనసభ్యుడు కన్ను తెరిస్తే ఖబర్దార్, బూడిదైతావు, భస్మమవుతావు, జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.